హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా మరియు మీ యొక్క సొంత జిల్లాలోనే జాబ్ అయితే చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి మంచి నోటిఫికేషన్ వివరాలు అయితే తెలియజేయబోతున్నాను. వీడియోని కంప్లీట్గా చూడండి, పూర్తి వివరాలు అయితే చెప్తాను. అండ్ అలాగే ఎలా అప్లై చేయాలనేది కూడా చూపించడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇందులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఎల్బిఓ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 1500 వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయండి. చాలా పెద్ద నెంబర్గా చెప్పుకోవచ్చు. సో తెలంగాణ వాళ్ళకి కనుక చూసినట్లయితే తెలంగాణ వాళ్ళకి టోటల్గా 200 వేకెన్సీస్ని అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, తెలంగాణలోని అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు 200 వేకెన్సీస్కి. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి కూడా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎస్సీ వారికి తెలంగాణలో కనుక చూసినట్లయితే ఎస్సీ వారికి 30, ఎస్టీ వారికి 15, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 54, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 20, యూఆర్ వాళ్ళకి 81, మొత్తము 200 ఖాళీలు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఇక్కడ చూడవచ్చు. విఐ, హెచ్ఐ, ఓసీ అండ్ అదర్ క్యాండిడేట్స్కి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ 15, ఓబీసీ 54, ఈడబ్ల్యూఎస్ 20, యూఆర్ 81, టోటల్గా 200 వేకెన్సీస్. ఇక దీంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి మరి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసేద్దాము. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ ఈ పోస్టులకి మినిమం ఏజ్ వచ్చేసి 20, మ్యాక్సిమం ఏజ్ 30 లోపు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అర్హులే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఏదైనా మీరు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ తప్పకుండా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడగలేదండి, గమనించాలి. ఇక దీనికి మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అంటే 35 ఇయర్స్ లోపు కూడా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 రియార్డ్స్, దానికి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవడానికి ఇక్కడ మీరు వెబ్సైట్ విజిట్ చేయండి. నేను చివరిలో చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది. ఇక్కడ ఫీ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 850 రూపీస్ పే చేసి అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మరిన్ని అప్లికేషన్ ప్రొసీజర్ కంప్లీట్గా కావాలనుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు, ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్, ముందుగా సెలక్షన్ ప్రాసెస్ చూసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ చూద్దాము. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ద సెలక్షన్ ప్రాసెస్ మే కంప్రైజ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ డిపెండింగ్ ఆన్ ద నంబర్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ముందుగా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఒకవేళ చాలా మెంబర్స్ ఉన్నట్లయితే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఇఫ్ కండక్టెడ్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని స్క్రీనింగ్ చేసి, అంటే సెలెక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారని కూడా మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది చూసినట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి, అలాగే డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇవన్నిటికి సంబంధించినటువంటి టాపిక్స్తో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 180 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఎస్సేకి 30 మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక దీనికి సంబంధించి
ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేటువంటి డౌట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్‌కి చెప్తున్నాను చూడండి. తెలంగాణ వారికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మము, వరంగల్. ఈ తెలంగాణ వారికి ఇక్కడ ఈ ప్లేసెస్‌లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఇక ఏపీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమరావతి, అనంతపూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నము, విజయనగరం ఈ డిస్ట్రిక్ట్స్‌లో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తారు. చేసుకునేటువంటి డేట్స్ చూసినట్లయితే కనుక 24 అక్టోబర్ 2024 అక్టోబరు 24వ తేదీ నుండి నవంబరు 13వ తేదీ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి చూద్దాము. మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఈ యొక్క యూనియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు పైనే చూడవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2025-26 అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అప్లై చేయాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్ క్లిక్ హియర్ ఫర్ అప్లై అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి చూద్దాము. ఈ విధంగా మనకి రీడైరెక్ట్ అవుతుంది. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అని నొక్కినట్లయితే మీకు లాగిన్ అయిపోతుంది. లేదు మేము రిజిస్టర్ చేసుకోలేదు ఇంతకుముందు అనుకున్న వారు ఉన్నట్లయితే సపరేట్గా మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఈ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు కొత్తగా మీ యొక్క నేము అంటే యాజ్ పర్ 10th మెమో ప్రకారము మీ యొక్క సర్నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క స్టడీ మెమోస్కి సంబంధించి డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసి అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఒకసారి చూద్దాము. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అప్లికేషన్ 24 అక్టోబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 13th నవంబర్ ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవడానికి 28/11/2024 అనేది చివరి తేదీ. ఆన్లైన్ ఫీ పేమెంట్కి 13 నవంబర్ అనేది చివరి తేదీగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాననేది తర్వాత మేము ఒక మొబైల్ నెంబర్కి కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ ఇంటిమేట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే తెలంగాణ వారు చూస్తున్నట్లయితే మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు, మీకు ఏ జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ డిస్ట్రిక్ట్లో జాబ్ అప్డేట్స్ వచ్చిన వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇలాగ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.